హాయ్ అండి. ఈరోజు మనం హెయిర్కి ఎంతగానో యూజ్ అయ్యే మెంతికూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. మనం తీసుకున్న మెంతికూరని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. లేతగా ఉన్న కాళ్ళు అయితే చిన్న చిన్నవి కట్ చేసుకోవచ్చండి. కొంచెం ముదురుగా ఉంటే వాడొద్దండి, ఎందుకంటే దానివల్ల చేదు ఎక్కువ అయిపోద్ది. ఒక ఆనియన్, ఒక టమోటా తీసుకున్నానండి. తాలింపు కోసం తాలింపు సామాన్లు తీసుకోవాలండి. మీద కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఒక 5 నిమిషాలకి ఈ విధంగా ఆనియన్, టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపు సాంబార్ ఇందులో వేసి వేయించండి. ఈ విధంగా ఆనియన్, టమాటా మగ్గుతుందండి. మనం ఆకుకూర చూడండి ఎంత తీసుకున్నామో, దీని ప్రకారమే మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలండి. ఎందుకంటే ఆకుకూర ఎక్కువగా ఉందని ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఇది తక్కువ అవుతుందండి. ఎంత ఎక్కువగా కనిపించినా సరే చూసుకొని తీసుకోండి. ఇలా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వాసన భలే ఉంది. మన మెంతికూర ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా బాగుందండి. ఇది ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఎక్కువగా ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తుందండి. మెంతికూర తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఫస్ట్ జుట్టు బాగా పెరుగుతుందండి. కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. వారానికి 2-3 సార్లు తినడం వల్ల మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. కళ్ళకు కూడా మంచిది. ప్రోటీన్స్ ఉంటాయండి. ఎక్కువగా మాత్రం ఫ్రై చేయొద్దండి, దోరగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్.